హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు అలనాటి రుచులు. ఈరోజు మన ఛానల్లో మజ్జిగ పులుసు అండి. ఈ మజ్జిగ పులుసు హోటల్ స్టైల్లో మంచి టేస్టీగా, మంచి సువాసనతో ఘుమఘుమలాడిపోయే ఈ మజ్జిగ పులుసుని ఎలా చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఇవి ఏ ముక్కలైనా తీసుకోండి, సొరకాయ అయినా బాగుంటుంది. నేనైతే దోసకాయ తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ పోసేసి, ఉప్పు, పసుపు వేసేసి ఇవి పొయ్యి మీద పెట్టి ఉడకబెడుతూ ఉండాలి. సో నేను ఒక 1 అవర్ ముందు ఒక 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ స్పూన్ ఆవాలు, ఒక 1 స్పూన్ బియ్యం వేసి నానబెట్టేశానండి. ఇవి చూడండి చక్కగా నానిపోయాయి కదా. దీన్ని మనం మిక్సీ పట్టేయాలి మెత్తగా పేస్ట్ లాగా. 1 అవర్ ముందైతే నానబెట్టాలి. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. మీరు ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు. ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అల్లం కొంచెం ఒక చిన్న ముక్క వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో పేస్ట్ చేసేసుకున్నాం కదా. ఒక కప్పు మజ్జిగ తీసుకుంటున్నానండి. దాన్ని బాగా బీట్ చేసుకోవాలి. కుళ్ళలు లేకుండా. సో ఈ దోసకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా. ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ కప్పు మజ్జిగ ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ పోసుకోవాలండి, చూసుకొని పోసుకోవాలి, మరి ఎక్కువ పోసుకోవద్దు. చూడండి ఈ విధంగా సరిపోతాయి, ఈ వాటర్ అయితే సరిపోతాయి. సాల్ట్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తెరలాలి. తెల్లుతుంటే ఇల్లంతా పులుసు, మజ్జిగ పులుసు వాసన చాలా బాగుంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ ఇది తెల్లుతూ ఉంది కదా. ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర కూడా వేసుకొని బాగా తెల్లనివ్వాలండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచి ఒక తెరలు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో రెడీ అయిపోయిందండి మజ్జిగ పులుసు. చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో నేనైతే దీంట్లో తిరగమాత వేసేస్తున్నాను. పైనుంచి వేడివేడిగా తిరగమాత వేసేస్తున్నాను. సో కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఎమ్మీ ఎమ్మీ మజ్జిగ పులుసు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.